సునీత విలియమ్స్ కొద్ది క్షణాల్లో భూమి మీదకి చేరుకోబోతుంది. చూడండి అక్కడ వస్తున్న స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్ అది. భూ కక్షలోకి ఎంటర్ అయ్యి సముద్రానికి కొద్ది ఉపరితలం మీద ఉంది. పారాచూట్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. ఈ పారాచూట్ సహాయంతో వేగం దక్కించుకొని సముద్రంలో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయింది ఈ స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్. సో ఇప్పుడు ఈ స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్ దగ్గరికి స్పేస్ ఎక్స్ వాళ్ళు కానీ నాసా వాళ్ళు ఇప్పుడు బోట్స్లో వచ్చి ఈ స్పేస్ క్యాప్సూల్ని తీసుకెళ్లారు. సో చూడండి సునీత విలియమ్స్ బయటికి వచ్చేస్తుంది. వావ్, 9 నెలల తర్వాత చూడండి ఎంత యాక్టివ్గా ఉందో సునీత విలియమ్స్. సో అందరికీ హాయ్ చెప్తూ ఉంది. 9 నెలలు, 9 రోజుల కోసం అని వెళ్తే 9 నెలలు స్పేస్ స్టేషన్లో అంతరిక్ష కేంద్రంలో ఉంది. సో వరల్డ్ రికార్డు కూడా సెట్ చేసింది. ఒక భారతీయ సంతతికి చెందిన ఆమెగా మన అందరం చాలా గర్వపడాల్సిన విషయం ఇది. సూపర్.